అట్టహాసంగా మహానాడు 2026కు భూమి పూజ. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు 2026 వేడుకలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండల పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు వేదిక నిర్మాణం, పార్కింగ్, తాత్కాలిక వసతులు, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు తదితర పనుల ప్రారంభానికి భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోపేతంగా నిర్వహించారు. ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు బట్టి వాళ్ళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరూ శాస్త్రులు అందరూ కూర్చొని ఎంపీ అందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలి. ఇప్పుడే గౌరవమైన మంత్రి వాళ్ళు చెప్పారు, కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఇంతవరకు ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటన్నిటి తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాలన్నిటి ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేట్టుగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమాన్ని కూడా ఇంతవరకు ఏం చేసాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ
విధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ పార్టీలో ఎమ్మెల్యేగా నేను ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం మా నెల్లూరు జిల్లాకి అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తామని ఈరోజు శంకుస్థాపనతో స్టార్ట్ అయినటువంటి ఈ పర్వం ఈ నెల 29వ తేదీ వరకు దిగ్విజయంగా పూర్తి చేసి సక్సెస్ చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా యొక్క ప్రత్యేకతని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాం. మహానాడు 44 సంవత్సరాల ప్రస్థానంలో ఈరోజు నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిగా రావడం, ఇక్కడ మహానాడు నిర్ణయించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, పార్టీ పెద్దలకి అందరికీ కూడా అల్లా శ్రీనివాసరావు గారికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ మహానాడు తన ఇంట్లో పండుగలాగా చేసుకొని మహానాడుని సక్సెస్ చేసి ఇప్పుడే చెప్పారు, రాష్ట్రంలో ఉన్న అందరూ కమిటీ సభ్యులుగా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి పరిచయం అవుతున్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ స్థానిక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే నారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు, అలాగే ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, సరసర స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి కూడా అదేవిధంగా పనిచేసి సక్సెస్ చేసి ఈ మహానాడు ముందు నెల్లూరు జిల్లా, మహానాడు తర్వాత నెల్లూరు జిల్లా అనే విధంగా ఎంతో ప్రతిష్టాత్మక కార్యకర్తల మనోభావాలకి ఎంతో పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి నమస్కారం. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటి మహానాడు మన నెల్లూరు జిల్లాలో చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే సమన్వయం చేసిన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి, ఆనవ రామనారెడ్డి గారికి, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సహచార శాసనసభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రేపు జరగబోయే మహానాడికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మేము మహానాడిని విజయవంతం చేయబోతున్నాం. ఈ రోజున ఇక్కడ భూమి పూజించుకు వచ్చిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మహానాడుని నెల్లూరు జిల్లాకి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మహానాడుని నెల్లూరు జిల్లాలో ఎలా నిర్వహించాలా, ఎలా చేస్తే బాగుంటుంది అనేది పెద్దలందరూ కూడా ఇప్పటిదాకా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. బయట జిల్లాలో మహానాడు జరిగితేనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎంతో కీలకంగా ఉంటారు. ఇంకా నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు ముందు, నెల్లూరు జిల్లాకి తర్వాత మహానాడు చెప్పుకునే విధంగా వేదిక మీద ఉన్న అతిథి మహానాడులు అందరితో కలిసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చే విధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. 8 మహానాడు జరగడం అనేది ఎప్పుడు ఇది ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం. 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో 4.5 దశాబ్దాల సమయంలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించడం, ఇది అతి గొప్ప విషయం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు.
ఇది ఒక పండుగ వాతావరణం ఈ జిల్లాలో. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి సుముహూర్తం నిర్ణయించి ఈరోజు మొదలుపెట్టాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మరి తెలుగు అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడుగా నీడగా ఈ మహానాడు నిర్ణయాలు రాబోతూ ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. అందుకనే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ గారి అభిమానులకు ఇది ఒక పెద్ద పండుగ. ఈ నెల్లూరులో జరిగేటువంటి ఈ కార్యక్రమం, దీనిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అని లేదు, అందరూ భాగస్వాములే. అందరూ కలిసి ఈ పండుగని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు పెద్దలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి మొదటి 2 రోజులు దాదాపు 20,000 మంది డెలిగేట్స్ వస్తారు. మొదటి రోజు, రెండవ రోజు ఈ డెలిగేట్లకంతా కూడా నెల్లూరు చాలా సంతోషంగా ఉంది. మీరు ఉండండి. వైజాగ్ వెళ్ళాలనుకున్నాం ఈ నెల. అదృష్టం నెల్లూరుకు వచ్చింది. ఈ యొక్క మహానాడు అందరం కలిసికట్టుగా, ఇది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకుల పండగ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చే ఒక పండగ. 175 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడతారు చట్టాల గురించి. అయితే ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబం మొత్తం, తెలుగుదేశంలో ఉండే స్థానిక నాయకుడి నుంచి మంత్రుల వరకు అందరూ కూర్చొని సమస్యలన్నీ, ప్రజా సమస్యల పైన చర్చించి ఇది చట్టంలోకి తీసుకువెళ్ళడానికి తయారు చేసే ఒక వేదిక ఇది. కాబట్టి ప్రజలందరూ కానీ ఈ వేదికలో మీ యొక్క సమస్యల్ని రిజాల్వ్ చేయబోయే వేదిక. అందరి తెలుగువారి పండగ ఇది, ఒక పార్టీ పండగ మాత్రమే కాదని అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈ పండగలో నెల్లూరులో జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం.